2024లో స్టార్ట్ అయ్యి ట్రయల్స్లో నడుస్తూ ఉంది. దీనిలో మనం పార్ట్ టైం కానీ పని చేయొచ్చు, ఫుల్ టైంలో కూడా పని చేయొచ్చు. రోజు 2000 ఆదాయం తీసుకోవచ్చు. పార్ట్ టైంగా రోజుకి 2000 రూపాయల ఆదాయం తీసుకోవచ్చు. ఇది మినిమం. మ్యాక్సిమం 50,000 తీయవచ్చు రోజుకి. ఇది మ్యాక్సిమం. మినిమం 2000 రోజు ఉంటుంది. డైలీ ఆదాయం ఇందులో, డైలీ బిజినెస్, డైలీ పేమెంట్. దీనికోసం మనం ఏం చేయాలంటే ఒక బండిని అడ్వాన్స్ బుకింగ్ చేయాలి. అడ్వాన్స్ బుకింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే డౌన్ పేమెంట్. దీన్ని అడ్వాన్స్ పేమెంట్, డౌన్ పేమెంట్ బుకింగ్ 8,500 మినిమం చేయవచ్చు. 8,500 మినిమం. మ్యాక్సిమం 20,000 వరకు తీసుకోవచ్చు. ఇది మ్యాక్సిమం. చేస్తే మనకి వెంటనే ఒక మ్యాట్రస్, మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ ఇప్పుడు మనం చూసాం కదా లోపల, ఈ మ్యాట్రస్ ఫ్రీగా ఇస్తారు. 3/6 ఒక పిల్లో, ఒక మ్యాట్రస్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడు 8,500 కట్టినా, 15,000 కట్టినా, 20,000 కట్టినా బైక్లో లెస్ అవుతాయి. ఒక కిట్ ఫ్రీగా ఇస్తారు, లైబిలిటీ ప్రాబ్లం లేకుండా. మీరు ఒక పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయగానే 8,500 చెప్తారు. ఫస్ట్ చేయగానే మీకు స్పాన్సర్ ఇన్కమ్ 2,000 రూపాయలు అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఈరోజు ఐడి పడింది అనుకో, మధ్యాహ్నం మీకు మెసేజ్ వస్తుంది. రాత్రి, మధ్యరాత్రి కానీ, అర్ధరాత్రి కానీ, ఏ రాత్రికైనా అకౌంట్లో పడుతుంది. పొద్దున్నే తీసేసుకోవచ్చు. ఓకే, 2,000 రూపాయలు రిఫరల్ ఉంటాం. బైనరీ ప్లాన్, ఇక్కడ ఒకరు రావాలి. బైనరీ ఇక్కడ కూడా, ఇక్కడ ఏ, ఇక్కడ బి అనుకోండి. ఇక్కడ నుంచి రిఫరల్ ఇన్కమ్ వల్ల 2,000 రూపాయలు వస్తుంది. బైనరీ కంపల్సరీ, బైనరీ ప్లాన్. సో దీన్ని 1:1 అంటారు. ఇక్కడ ఒకటి అయితే 1,000 రూపీస్ జతకి, పేరు మ్యాచింగ్ అంటారు. జతకి 1,000. ఇప్పుడు ఎంత సార్? 2,000, 1,000 రూపాయలు, 5,000 రూపాయలు మీ అకౌంట్కి ఇచ్చేస్తారు. ఇది ఒక గంటలో చేయి, ఒక నిమిషంలో చేయి, ఒక రోజులో చేయి, ఒక నెలకు చేయి. టేక్ యువర్ ఓన్ టైం. రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, కండిషన్స్ ఏం లేవు. ఎప్పుడైనా పని చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. తర్వాత మీకు 5,000 వచ్చినాక వీళ్ళిద్దరు ఊరుకోరు కదా సార్, ఏ ఊరుకోడు, బి ఊరుకోరు. వాళ్ళు కూడా ఒక ఇంటెన్షన్తో వచ్చారు సంపాదించుకుందామని. మనం ట్రైనింగ్ ఇస్తాం, అలా చేసుకోవాలి. సో వీళ్ళకి కూడా 5,000 రావడం కోసం మీరేం పని చేశారో వాళ్ళతో అదే పని చేయించాలి. మీరు చేసిన పని వాళ్ళతో చేయించాలి. ఇది మీరు కూడా ఇద్దరు. మీరు ఇద్దరు తెస్తే మీకు 5,000 వచ్చినప్పుడు, ఈయన ఇద్దరు తెస్తే ఈయనకు కూడా 5,000 వస్తాయి. ఈయన ఇద్దరు తెచ్చినప్పుడు ఈయనకు కూడా 5,000 వస్తాయి. మందికి మంగళవారం, మనకు సోమవారం లేదు, అందరూ సమానం. ఓకే, సో ఈయనకి 5,000 వస్తాయి, ఈయనకు కూడా, బీకి కూడా 5,000 వస్తాయి. పార్ట్ టైంలో 5,000 వచ్చినాయి అంటే, ఒక వారంలో 5,000 వచ్చినా కానీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. చిరుద్యోగులు, నిరుద్యోగులు వారానికి 5,000 అంటే కూడా నెలకు 20,000. ఓకే సార్. సో ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇక్కడ మీరున్నారు, మీ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఒక జత అయింది, ఇక్కడ ఒక జత అయింది. జతకి ఎంత చెప్పింది కంపెనీ? 1,000 రూపీస్. ఇక్కడ నుంచి 1,000 వస్తుంది మీకు. వీళ్ళిద్దరే పని చేశారు, మీరేం చేయలే. మీరు పని చేయకపోయినా మీరు పరిచయం చేసిన వ్యక్తులు కాబట్టి వీళ్ళు ఇక్కడ నుంచి 1,000 వస్తుంది, ఇక్కడ నుంచి కూడా 1,000 వస్తుంది. 1,000 + 1,000 2,000 మళ్ళీ నీకు అకౌంట్కి వస్తుంది. ఇక ఇట్లా పెరిగే కొద్దీ వస్తూనే ఉంటుంది. జతకు 1,000 ఎక్కడ పెరిగినా కానీ అట్లా. ఇక్కడ ఒక జత అయింది, ఇక్కడ ఒక జత అయింది, ఇక్కడ 4 జతలు అయింది. 4 × 1,000 రూపాయలు, 4,000 మళ్ళీ. ఇట్లా ఒక్క రోజుకి మన సాఫ్ట్వేర్ 50,000 తీసుకుంటుంది. 50 అంతకన్నా ఎక్కువ తీసుకోరు. ఏడిఎంఎస్లో ఒకరోజు 60-70 ఐడీలు కూడా పడినాయి నాకు. 100 పడి 6,000 మంది ఉన్నప్పుడు 100 మంది పని చేసినా కానీ ఒక్కొక్కడు ఒక ఐడి చేసినా 100 అయితే కానీ వాడు ఇచ్చేది 17కే. 17 ఇక్కడ 50 వరకే ఇస్తాడు. ఆ తర్వాత బండి అని మరుసటి రోజుకి క్యారీ ఫార్వర్డ్ అయింది వేస్ట్గా. ఇట్లా రోజుకి 50 × 1,000 రూపాయలు అంటే 50,000 పర్ డే. 50K తీయొచ్చు మనం ఒక రోజుకి. ఒక పాన్ కార్డు మీద 50K. ఒక మనిషికి ఒక ఐడి ఎత్తున్నాడు. ఏడిఎంఎస్ లాగా 10-20 లేవు. ఒక పాన్ కార్డు మీద ఒక వ్యక్తికి ఒక ఐడినే. నెలకు 15 లక్షలు తీయచ్చు ఇందులో.
నెలకి పర్ మంత్ 15 lakhs ఈజీగా తీయచ్చు. స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి కంపెనీకి స్టార్టింగ్ డైరెక్ట్ మనం ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు మీరు. అట్లా తొందరగా తీసుకోవచ్చు. ఇది సార్ ప్లాన్, సింపుల్, పెద్దగా అర్థం కాబట్టి. ఒక బండి బుక్ చేసుకో, 8,500 అయినా పర్లేదు, 15,000 అయినా పర్లేదు, 20,000 అయినా పర్లేదు. ఈ 8,500 ఏదైతే రిసిప్ట్ ఉందో దీనికి లైఫ్ టైం వ్యాలిడిటీ. లైఫ్ టైం. ఇప్పుడు ఓలాలో కానీ హీరో హోండాలో కానీ పోయినాము, పోయిన తర్వాత మనం బండి బుక్ చేసినాక 10 రోజుల్లో రాకపోతే నీ 20,000 ఓం నమ శివాయ వెళ్ళిపోతాయి అని ఇక్కడ అట్లా లేదు. లైఫ్ టైం వ్యాలిడిటీ పెట్టినాడు సార్. ఎప్పుడు నువ్వు వచ్చినా నీ డబ్బులు క్లెయిమ్ అవుతాయి. ఇంకోటి ఒక సార్, ఇప్పుడు ఒక సైడ్ వ్యక్తి, ఏ వ్యక్తి 8,500 కట్టాడు, బి వ్యక్తి డబ్బు ఉంటే 20,000 కడతాడు. ఓకే, మంచి ప్రశ్న. రేట్ ఎంత ఉంది సార్? 8,500. రేట్ ఆల్రెడీ టీం ఉంది కదా, అవును. టీం ఉంది కదా. 20,000కు స్పాన్సర్ ఇన్కమ్ 5,000. దీన్ని మ్యాచింగ్ తీసుకుంటారు. ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఉన్నాయి. 20కి 20 మ్యాచింగ్ తీసుకుంటారు. తీసుకుని 2,800 మ్యాచింగ్ ఇస్తారు. మ్యాచింగ్ 2,800, రిఫరల్ 5,000. 5 + 2 8. దీనిలో మన కటింగ్ ఓన్లీ 3% అడ్మిన్ ఛార్జ్, 2% టీడీఎస్, ఇంతే. 5% అంతే, టోటల్ 5%. ఇది రిటర్న్ వస్తుంది, ఇది ఒక్కటే రిటర్న్ రాదు. ఇది కంపెనీ బెనిఫిట్ అన్నమాట. అక్కడ ఏడిఎంఎస్లో 25%. మొత్తం మన మీద దోసుకుంటున్నాడు. గవర్నమెంట్ దగ్గర కూడా సబ్సిడీ 3%, 2%. ఈ 2% కూడా మనకి ఐటీ రిటర్న్స్ క్లెయిమ్ చేసుకుంటాం. ఆఫ్ సెక్షన్ వస్తుంది. ఇది ఒక్కటే కంపెనీకి లాభం. కంపెనీ కూడా లాభం ఉండాలి సార్, లేకపోతే మళ్ళీ నిలబడి తెచ్చిపోతుంది. అందుకని కంపెనీకి లాభం ఉండాలి. ఐడి మీద 200 రూపాయలు మిగులుకునేటట్టుగా ఆయన ప్లాన్ చేసుకున్నాడు. బైక్ మీద 1000 రూపాయలు మార్జిన్ అంతే. అందుకని అంత తక్కువ రేట్లో బైక్ ఇవ్వగలుగుతున్నాం. ఇది మనకి చాలా ప్లస్ పాయింట్, అట్రాక్టివ్ ఉంటుంది. ఎప్పుడు సార్ మీరు ట్రైనింగ్ అని చెప్పారు, వారం రోజులు పాస్ నెక్స్ట్ మంత్ సార్. నెక్స్ట్ మంత్ ఇప్పుడు అంతా బేస్ కూర్చోబెట్టుకుని మనము మీటింగ్స్ స్టార్ట్ చేసి సేల్స్. ఇప్పుడు సర్వీసింగ్ ఎప్పుడంటే సార్ 1 year తర్వాతనే. ఇప్పుడు ఆ పిల్లని పెట్టినా మనము కూర్చోబెట్టి జీతం ఇవ్వాలి. తెలుసుకోవడానికి నెక్స్ట్ వీక్ పంపిస్తాను. జీతం నెక్స్ట్ వీక్ పంపిస్తాను ట్రైనింగ్కి. 2 పిల్లలు ఉన్నారు, మన పిల్లలు. ఇప్పుడు నా కార్ డ్రైవర్ కూడా ఖాళీగా ఉన్నారు, వాడిని కూడా పంపించేస్తాను. మా చిన్నోడు ఖాళీగా ఉన్నారు.